In last lecture we learned about bus structure. Mainly we are having three types of buses. First one is data bus. It transfers the data between two devices, means either from keyboard to processor or processor to memory or memory to processor or processor to output devices. And second one is address bus. It holds the address, means it transfers the address between two devices. Third one is control bus. It controls the address bus and data bus. Okay, now we are going into the topic software. ఇప్పటి వరకు మనం ఏం చూసామమ్మా, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, ప్రాసెసర్ అంటే ఏంటి, ఇంటర్నల్గా రిజిస్టర్స్ ఏముంటాయి, సో ఇన్ బిట్వీన్ డేటా ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది. ఓకే, సో డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే వీఆర్ యూజింగ్ ది బస్సెస్. మెయిన్గా అసలు ఈ ఆపరేషన్స్ అన్నీ మన సిస్టంలో పర్ఫామ్ అవ్వాలి అంటే కనుక సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఓకేనా, సో ఫర్ అన్ యూజర్ టు ఎంటర్ అండ్ రన్ అన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద కంప్యూటర్ మస్ట్ ఆల్రెడీ కంటైన్ సమ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్ ఇట్స్ మెమరీ. సో మనకు సిస్టంలో కనుక సాఫ్ట్వేర్ లేదు అంటే కనుక మనం ఆ సిస్టమ్ని మనం ఏమైనా యూజ్ చేయగలమా, యూజ్ చేయలేం. ఓకేనా, సో కంపల్సరీగా మనకు సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే వీ కెన్ యూజ్ ది అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఓకేనమ్మా, సో ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఓఎస్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనం సింపుల్గా ఆపరేటింగ్ సిస్టమ్ని కన్సిడర్ చేస్తాము. సో మన సిస్టంలో కనుక ఫస్ట్ మన సిస్టమ్ని పర్చేస్ చేసాము అంటే కనుక ఏం చేస్తాం, ఫస్ట్ ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓఎస్ని ఇన్స్టాల్ చేయలేదు అంటే కనుక మన సిస్టంలో ఏమన్నా అప్లికేషన్స్ని స్టోర్ చేసుకొని ఏమన్నా యూస్ చేయగలమా, మనము యూస్ చేయలేం. సో ఫస్ట్ మన సిస్టమ్ కొన్న వెంటనే ఓఎస్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ ఓఎస్నే వీ విల్ కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ని రన్ చేయగలం. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆపరేషన్స్ ఏంటో చూడండి, అదేం చేస్తుందో, రిసీవింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ యూజర్ కమాండ్స్. ఫస్ట్ వన్ అంటే కీబోర్డ్ నుంచి యూజర్స్ ఇచ్చే డేటాని రిసీవ్ చేసుకుంటుంది. సో మన కీబోర్డ్ నుంచి ఇచ్చే డేటాని రిసీవ్ చేసుకోవాలి అంటే కనుక సిస్టమ్ మనకి ఏం కావాలి, సిస్టమ్ సాఫ్ట్వేర్ కావాలి. ఓఎస్ ఉంటేనే మనం ఇచ్చే డేటాని సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో రిసీవ్ చేసుకున్న డేటా ఏంటి, మనకు అది హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. మన సిస్టమ్కి హై లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతుందా, అర్థం అవ్వదు. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, మనం కీబోర్డ్ నుంచి ఇచ్చిన డేటాని తీసుకొని దాన్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, సో రిసీవింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ అంటే ఏమీ లేదు. సో యూజర్ ఇచ్చిన కమాండ్స్ని అన్నీ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటాయి, వాటన్నిటిని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ entering and editing application programs and storing them as files in secondary storage devices. చూడండి, సో మనం ఏదన్నా ఒక అప్లికేషన్ని మనం సపోజ్ ఇప్పుడు మనం విఎల్ఎస్ఐ ల్యాబ్ చేయాలి. విఎల్ఎస్ఐ ల్యాబ్లో మనం ఏం యూస్ చేసాము, ట్యానర్ ఈడిఏ టూల్ని యూస్ చేసాం. అంటే ఫస్ట్ మనం ట్యానర్ ఈడిఏ టూల్ని ఏం చేయాలి, మన సిస్టంలోకి లోడ్ చేసుకోవాలి. అవునా, అంటే మన సిస్టంలో ఫస్ట్ ట్యానర్ ఈడిఏ టూల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా వీ నీడ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్, అంటే ఓఎస్ ఉంటేనే. ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము, ట్యానర్ ఈడిఏ టూల్ని మనం సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అలా ఇన్స్టాల్ చేసుకున్నవన్నీ కూడా మనకు సెకండరీ స్టోరేజ్ డివైస్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కూడా మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ కావాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేనేజింగ్ ది స్టోరేజ్ అండ్ రిట్రైవల్ ఆఫ్ ఫైల్స్ ఇన్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. సో మనం ట్యానర్ ఈడిఏని ఇన్స్టాల్ చేసుకున్నాము, అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, మనకు సెకండరీ
స్టోరేజ్ డివైస్లో అంటే సెకండరీ మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదో ఒక సర్క్యూట్ని డిజైన్ చేసి రన్ చేయాలనుకుంటున్నాను. అంటే మనం ఏం చేస్తాము, టానర్ ఈడిఏ 14.1 వర్షన్ని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేసినప్పుడు అది ఎలా ఓపెన్ అవుతుంది, సెకండరీ మెమరీలో మనం స్టోర్ చేసుకున్నటువంటి డేటా మొత్తం రన్ అయితేనే మనకు టానర్ ఈడిఏ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మనం స్టోర్ చేసుకున్న అప్లికేషన్ అనేది సెకండరీ మెమరీలో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా రన్ అయిన తర్వాత మాత్రమే మన అప్లికేషన్ మనకు ఓపెన్ అవుతుంది. సో సెకండరీ మెమరీలో ఉన్న ఫైల్స్ మొత్తం అన్నీ కూడా రిట్రైవ్ చేసుకొని వాటిని రన్ చేసుకొని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేస్తాము. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్, so next usage is running standard application programs such as word processor, spreadsheets, games with data supplied by the user. So ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకు OS ఉంటేనే మనం పర్ఫామ్ చేయగలం. నెక్స్ట్ యూసేజ్ వచ్చేసరికి కంట్రోలింగ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ టు రిసీవ్ ది ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొడ్యూసెస్ ది అవుట్పుట్ రిజల్ట్స్. సో మన సిస్టమ్కి మనం ఇన్పుట్స్ ఇవ్వాలన్నా లేదు, సో మనం డేటా అంతా ఇచ్చేసాం, ఆపరేషన్ అంతా పర్ఫామ్ అయిపోయింది, ఫైనల్గా ఏమవుతుంది, మనకు రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో మనం డేటా ఇవ్వాలన్నా కానీ లేదు మన అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలన్నా కానీ మనకు కంపల్సరీగా వి నీడ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ సోర్స్ ఫామ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ప్రిపేర్డ్ బై ది యూజర్. సో యూజర్ ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్. మనం ఇప్పుడు రాస్తున్న ప్రోగ్రామ్స్ మీరు C తీసుకున్నా, C++ తీసుకున్నా, లేదు HDL ప్రోగ్రామింగ్స్ తీసుకున్నా, అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనకు హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో యూజర్ రాసినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ అన్నింటినీ కూడా మిషన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్గా కన్వర్ట్ చేయడానికి కూడా వి నీడ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ లింకింగ్ అండ్ రన్నింగ్ యూజర్ రిటర్న్ అప్లికేషన్ ప్రోగ్రామ్ విత్ ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ లైబ్రరీ రొటీన్స్ సచ్ యాజ్ న్యూమెరికల్ కంప్యూటేషన్ ప్యాకేజెస్. సో ఇప్పుడు మనం ఓకే టూల్ని ఓపెన్ చేసుకున్నాం, ఒక ప్రోగ్రామ్ మొత్తం రాసాము, రాసిన తర్వాత ఏం చేస్తాము, రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు మనం రాసిందంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ప్రోగ్రామ్ అంటే కంపల్సరీగా మనము కీవర్డ్స్ని యూజ్ చేస్తాం. కీవర్డ్స్ అన్నీ మనకి ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి, లైబ్రరీలో స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఆ లైబ్రరీలో స్టోర్ అయిన కీవర్డ్స్ని తీసుకొని మ్యాచ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా రన్ చేసి అవుట్పుట్ డిస్ప్లే అయ్యే వరకు కూడా మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ నెసెసిటీ ఉంటుంది. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా మనం OS అని తీసుకోవచ్చు. సో మెయిన్గా సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈ ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ చేస్తుంది. ఓకే. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అయిపోయింది. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే జస్ట్ సింపుల్గా మనము OSని కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనం సిస్టమ్ తీసుకున్న తర్వాత OSని ఇన్స్టాల్ చేస్తాం, అది సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకు వస్తుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సో దానివల్ల అది పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నీ చూసాం. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమీ లేదు, సో మన సిస్టంలో మనం ఏవైతే యాప్స్ కానివ్వచ్చు, లేదంటే యూట్యూబ్ అవ్వచ్చు, మెయిల్ అవ్వచ్చు, లేదంటే ట్విట్టర్ అవ్వచ్చు, లేదంటే కనుక టానర్ ఈడిఏ టూల్స్ అని, జైలింగ్స్ టూల్స్ అని, ఇవన్నీ మనం ఏం చేస్తాము మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకుంటాం. మనం సిస్టంలో వేటినైతే మనం ఇన్స్టాల్ చేసుకుంటామో అవన్నీ కూడా మనం యూజ్ చేసే అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకు వస్తాయి. ఓకేనమ్మా. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుందో చూడండి. ఇట్ మేక్ బిజినెస్ యాక్టివిటీస్ మోర్ ఎఫిషియంట్ సచ్ యాజ్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, ప్రజెంటేషన్స్, గ్రాఫిక్స్, డేటాబేస్, అకౌంటింగ్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సపోజ్ నేను ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలి అంటే నా దగ్గర ఏముండాలి, సిస్టంలో కంపల్సరీగా నేను వర్డ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వర్డ్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఏం చేయొచ్చు, వర్డ్లో డాక్యుమెంట్స్ మొత్తాన్ని నేను క్రియేట్ చేసుకోగలను. సో వర్డ్ ఉంటేనే డాక్యుమెంటేషన్ లేదు. నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి, PPTని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కంపల్సరీగా పవర్ పాయింట్ కావాలి. సో ఆ పవర్ పాయింట్ని నేను నా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న
ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకొని పీపీటీని రెడీ చేసుకొని ప్రెజెంటేషన్ ఇవ్వగలను. లేదు ఒక డాక్యుమెంటేషన్ చేయాలి అంటే కనుక వర్డ్ కావాలి, లేదు ఏమైనా గ్రాఫిక్స్ చేయాలి. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయి? సో ఈ మన సిస్టంలో ఏవైతే ఆపరేషన్స్ చేస్తామో అవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కిందకు వస్తాయి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ హోమ్, పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ టాస్క్స్ సచ్ యాజ్ పర్సనల్ ఫైనాన్స్ కానివ్వండి, లేదు ట్యాక్స్ ప్రిపరేషన్ కానివ్వండి, లేదు పెయింట్, ఇమేజ్ని ఎడిట్ చేయడము, ఎడ్యుకేషనల్ లెవెల్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్లో వాటన్నిటిలోనూ సో మెయిన్గా అప్లికేషన్ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకెక్కడ యూస్ చేస్తాము? అసిస్ట్ విత్ గ్రాఫిక్ అండ్ మల్టీమీడియా ప్రాజెక్ట్స్. సో వీటన్నిటిలో కూడా మనము ఎక్కువగా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని యూస్ చేస్తాం. ఏదైనా పబ్లిషింగ్, డెస్క్టాప్ పబ్లిషింగ్ కానివ్వచ్చు, వీడియో కానివ్వండి, ఆడియో ఎడిటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి? సో వీటన్నిటికీ సంబంధించిన అప్లికేషన్స్ని మనము లేకపోతే యాప్ని మనం సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ మనకు కావాల్సిన ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనమ్మా, అర్థమైందా? సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? జస్ట్ ఓఎస్. ఓకేనా. సో మన సిస్టమ్ వర్క్ అవ్వాలి అంటే మనం అది విండోస్ 7 అవ్వచ్చు, విండోస్ 8, 8.1 ఏదన్నా ఉండొచ్చు. సో ఫస్ట్ ఓఎస్ని మనం సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అది సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి? వన్స్ ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తాము? సో యూజర్స్ వాళ్ళకి ఏవేవైతే యాప్స్ కావాలో లేకపోతే అంటే వాళ్ళకి ఏమేమి టూల్స్ కావాలో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేరు, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని యూస్ చేసుకొని సో మనం ప్రోగ్రామ్స్ని ఎలా రన్ చేస్తామో చూడండి. సో సపోజ్ మనం ట్యానర్ ఈడిఏ టూల్స్ యూస్ చేసాం కదా. ఓకే, నేను ట్యానర్ ఈడిఏ టూల్ని ఓపెన్ చేశాను. ఓకేనమ్మా. సో ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఓపెన్ చేశాను. సో మనం ట్యానర్ ఈడిఏలో ఏం చేసాము? ప్రోగ్రామింగ్ కాదు, సర్క్యూట్ని డిజైన్ చేసాము. అవునా. సో అలా కాకుండా సపోజ్ మీరు విహెచ్డిఎల్ ప్రోగ్రామింగ్ చేశారు. సో ఫస్ట్ మీరు టూల్ని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ప్రోగ్రామింగ్ మొత్తాన్ని రాస్తారు. అవునా. సో మనం రాసుకున్న ప్రోగ్రామింగ్ సో ఫస్ట్ టూల్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి అంటే టూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? సెకండరీ స్టోరేజ్లో ఆర్ సెకండరీ మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో వన్స్ ఎప్పుడైతే మనం ఒక అప్లికేషన్ని యూస్ చేసుకోవాలి అంటే సపోజ్ ట్యానర్ ఈడిఏని నేను యూస్ చేయాలనుకుంటున్నాను, దాన్ని ఓపెన్ చేయాలి, అది వర్క్ అవ్వాలి అంటే కనుక ఏమవ్వాలి? మనకు ఫస్ట్ సెకండరీ స్టోరేజ్లో ఉన్న ప్రోగ్రామ్ మొత్తం రన్ అయ్యి మనకు ట్యానర్ ఈడిఏ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. లేదు మీరు విహెచ్డిఎల్కి థింక్ జైలింగ్స్ యూజ్ చేశారనుకుంటా. ఓకే, నేను జైలింగ్స్ను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ప్రోగ్రామింగ్ మొత్తాన్ని రాస్తాం. ప్రోగ్రామ్ మొత్తం మనకి ఏ లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది? హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనమ్మా. సో ప్రోగ్రామ్ రాసిన తర్వాత అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే జైలింగ్స్ ఏం చేస్తుంది? కంపైల్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో వన్స్ హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని డిస్క్లో స్టోర్ చేస్తామన్నమాట. సో డిస్క్లో స్టోర్ అయిన తర్వాత కంప్లీట్గా మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిన ప్రోగ్రామింగ్ మొత్తము డిస్క్లో స్టోర్ అవ్వాలి. వన్స్ స్టోరేజ్ కంప్లీట్ అయిన తర్వాత డిస్క్లో ఉన్న స్టోరేజ్ డేటా మొత్తం కూడా మెమరీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఓకేనా. ఎందుకు? ప్రాసెసర్లో మనకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో ప్రాసెసర్ ఏం చేస్తుంది? ఓన్లీ మెమరీ నుంచి మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 తీసుకొని ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. సో డిస్క్లో స్టోర్ అయి ఉన్న ప్రోగ్రామింగ్ మొత్తం మనకి ఎక్కడికి వస్తుంది? మెమరీకి వస్తుంది. సో ఎందుకు మెమరీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? ఫర్ పర్ఫార్మింగ్ ది సమ్ కాంపిటేషన్స్ ఆన్ డేటా. సో నేను సపోజ్ 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, A+B ఆర్ 3+4ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎడిషన్కి కరెస్పాండింగ్గా హెచ్డిఎల్ ప్రోగ్రామింగ్ రాశాను. సో అప్లికేషన్ ప్రోగ్రాము హై లెవెల్ నుంచి మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిందంత డిస్క్లో స్టోర్ అయింది. డిస్క్ నుంచి నెక్స్ట్ మెమరీకి ట్రాన్స్ఫర్ అయింది. సో నెక్స్ట్ మెమరీ నుంచి డేటా ఎవరికి వెళ్తుంది? ప్రాసెసర్ ఏం చేస్తుంది? ఒక్కొక్క ఆపరెంట్ని మెమరీ నుంచి రీడ్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ 3, 4 రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆప్ కోడ్ ఏముందో చూసుకుంటుంది. యాడ్ కాబట్టి సో రెండింటిని యాడ్ చేస్తుంది. యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఏం చేస్తుంది? మెమరీలో స్టోర్ అయ్యి మెమరీలో నుంచి వచ్చిన రిజల్ట్ మనకు అవుట్పుట్లో
డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఎప్పుడైతే ప్రాసెసర్ నుంచి వచ్చిన రిజల్ట్ మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి అంటే కనుక ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏం చేయాలి అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ అగైన్ సెండ్స్ రిక్వెస్ట్ టు ది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వన్స్ ప్రాసెసర్ నుంచి మనకి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చేస్తుందో వెంటనే సో మన అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఇట్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్. సో రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత ఓఎస్ ఏం చేస్తుంది, సో కరెస్పాండింగ్ అవుట్పుట్ కనుక సపోజ్ నేను ప్రింట్ అయ్యి రావాలనుకుంటున్నాను ప్రింటర్ నుంచి, అప్పుడు ఓఎస్ ఏం చేస్తుంది, ప్రింటర్ని కనెక్ట్ చేసేసుకుంటుంది. సో ప్రింటర్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ కాజెస్ ద ప్రింటర్ టు ప్రింట్ ది రిజల్ట్. సో ప్రింటర్ కనెక్ట్ అయ్యి మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అంటే కనుక సో అప్లికేషన్ ప్రోగ్రామ్ ఓఎస్కి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఓఎస్ సో ప్రింటర్ని కనెక్ట్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మెయిన్గా జరిగే ఆపరేషన్. సో ఇక్కడ ఏం చేసాము, డైరెక్ట్గా నేను 3+4 ప్రోగ్రామింగ్లో 3, 4 అని ఇచ్చేసాను ఆపరెంట్స్. సో 3, 4 ఇచ్చాను కాబట్టి అవి రెండు యాడ్ అయ్యి 7 అని రిజల్ట్ వచ్చింది. అలా కాకుండా నేను ప్రోగ్రామ్ అనేది రన్ అవుతున్న టైంలో డేటాని ఇవ్వాలనుకుంటున్నాను. అంటే సమ్ A+B వేరియబుల్స్ యూస్ చేసి ప్రోగ్రామింగ్ రాశాను, యాడ్ A+B. ఓకేనా. యాడ్ A, B అని రాశాను. అంటే ఏలో ఉన్న డేటా బిలో ఉన్న డేటా రెండు యాడ్ అయ్యి బిలో స్టోర్ అవ్వాలి అని రాశాను. ఓకేనమ్మా. సో నేను డేటా ఏమి 3, 4 అని డైరెక్ట్గా ఇప్పుడు ప్రోగ్రామింగ్లో ఇవ్వట్లేదు, యాడ్ A, B అంటున్నాను. ఓకేనా. అంటే AB వాల్యూస్ ఎవరిస్తారు, ప్రోగ్రామ్ రన్ అవుతున్న టైంలో యూజర్ ఇవ్వాలి. సో ఆ కండిషన్లో ఏం చేస్తామో చూడండి. సో ఆ టైంలో ఏం చేస్తామంటే చూడండి, వెన్ execution of your program reaches the point where the data file is needed. అంటే ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది, యాడ్ A, B ఇన్స్ట్రక్షన్ వరకు ప్రోగ్రామ్ రన్ అయ్యింది, వెంటనే ఏమవుతుంది, ఎంటర్ ఏ వాల్యూ అని వస్తుంది. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, కీబోర్డ్ నుంచి ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనం డేటాని ఇవ్వాలి. సో ఆ టైంలో ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ రిక్వెస్ట్ ది ఓఎస్. ఎందుకు, ఇన్పుట్ని కానీ అవుట్పుట్ డివైస్ని కానీ కంట్రోల్ చేసేది ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్. సో అందుకని చెప్పేసి ఏం చేస్తాము, ఆపరేటింగ్ సిస్టమ్కి రిక్వెస్ట్ని సెండ్ చేస్తాం. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, పాస్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కీబోర్డ్ని కనెక్ట్ చేసుకొని కీబోర్డ్ నుంచి మనం ఇచ్చిన డేటాని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎవరికి సెండ్ చేస్తుంది, అప్లికేషన్ ప్రోగ్రామ్కి సెండ్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన డేటా యాక్చువల్గా హై లెవెల్ కాబట్టి అది లో లెవెల్లోకి మార్చుకుంటుంది. లో లెవెల్లోకి మార్చుకున్న తర్వాత ఏం చేస్తుంది, డిస్క్లో స్టోర్ అవుతుంది, డిస్క్ నుంచి మెమరీకి వస్తుంది అనమాట. ఓకేనమ్మా. సో మనం ప్రోగ్రామ్ రన్ అవుతున్న టైంలో డేటాని ఇవ్వాలి అంటే కనుక ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, కీబోర్డ్ నుంచి మనం ఇచ్చిన డేటాని తీసుకొని ఎవరికి ఇస్తుంది, మళ్ళీ అప్లికేషన్ ప్రోగ్రామ్కి ఇస్తుంది. అంటే మళ్ళీ మనకు ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సో ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ కీబోర్డ్ నుంచి డేటా తీసుకుంటుందో వెంటనే ఏమవుతుంది, ఆ డేటా మళ్ళీ లో లెవెల్లో హై లెవెల్ నుంచి మెషిన్లో కన్వర్ట్ అవుతుంది, డిస్క్లో స్టోర్ అయ్యి మెమరీకి వచ్చేస్తుంది. ప్రాసెసర్ ఏం చేస్తుంది, సపోజ్ నేను A3 అని ఎంటర్ చేశాను, కీబోర్డ్ నుంచి 3 తీసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది, ఎంటర్ B వాల్యూ అని చెప్పి రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది ఓఎస్కి. ఓఎస్ ఏం చేస్తుంది, కీబోర్డ్ నుంచి నెక్స్ట్ B = సపోజ్ నేను 4 ప్రెస్ చేశాను అనుకోండి, 4 డేటా తీసుకుంటుంది. ఎవరికి ఇస్తుంది, అప్లికేషన్ ప్రోగ్రామ్కి ఇస్తుంది. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇట్ కంపైల్స్ దట్ హై లెవెల్ టు మెషిన్ లెవెల్, డిస్క్లో స్టోర్ అయ్యి మెమరీకి వస్తుంది. ప్రాసెసర్ ఏం చేస్తుంది, B = 4 ఇచ్చాం కాబట్టి అది తీసుకుంటుంది. సో ప్రాసెసర్ ఎడిషన్ ఆపరేషన్, ప్రాసెసర్లో ఉన్న ALU అర్థమెటిక్ లాజిక్ యూనిట్లో ఆపరేషన్ అంతా పర్ఫామ్ అవుతుంది, ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ మళ్ళీ నాకు ప్రింటర్లో కానీ లేదంటే మానిటర్లో కానీ డిస్ప్లే అవ్వాలి అంటే కనుక మళ్ళీ ఏం చేయాలి, అప్లికేషన్ ప్రోగ్రామ్ మళ్ళీ ఓఎస్కి రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. అప్పుడు ఓఎస్ ఏం చేస్తుంది, మానిటర్ అయితే మానిటర్ని, లేదు ప్రింటర్ అయితే కనుక ప్రింటర్ని కనెక్ట్ చేసుకొని అవుట్పుట్ని వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేస్తుంది. ఓకేనమ్మా. సో దీన్నే ఇక్కడ ఏం చేసామంటే మనము టైమింగ్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో దీన్నే మనం ఒక టైమింగ్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ చూడండి అమ్మా, సో డ్యూరింగ్ T0 to T1 టైం పీరియడ్లో ఏమవుతుందంటే అండ్ ఓఎస్ రొటీన్ ఇనిషియేట్స్ లోడింగ్ ది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ డిస్క్ టు
మెమొరీ. సో T0 టు T1 టైంలో ఏమవుతుందంటే డిస్క్లో స్టోర్ అయి ఉన్నటువంటి డేటా మనకు మెమరీలోకి వస్తుంది. ఓకేనా. సో అంటే డిస్క్లో స్టోర్ అయి ఉన్న ప్రోగ్రామింగ్ మొత్తం కూడా మనకు మెమరీకి వస్తుంది డ్యూరింగ్ T0 టు T1 టైం పీరియడ్. ఓకేనా. సో ఫస్ట్ డ్యూరింగ్ T0 టు T1 టైం పీరియడ్లో ఏమవుతుంది, మన ఓఎస్ డిస్క్లో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొని మెమరీలోకి సెండ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, వన్స్ డేటా మొత్తం డిస్క్ నుంచి మెమరీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో నేను కీబోర్డ్ నుంచి డేటాను తీసుకోవాలనుకోండి, ఏం చేస్తాము మళ్ళీ ఓఎస్ మనం ఏం చేస్తాము, ఓఎస్కి రిక్వెస్ట్ పంపిస్తే ఓఎస్ ఏం చేస్తుంది, సో కీబోర్డ్లో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకుంటుంది, అదంతా మళ్ళీ డిస్క్లో స్టోర్ అవుతుంది, డిస్క్ నుంచి మళ్ళీ మనకు మెమరీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో డేటా తీసుకున్న తర్వాత డేటా మొత్తం మనకు T3 టు T4. సో డేటా మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ప్రోగ్రామ్ మొత్తం మనకు రన్ అవుతుంది, అంటే అవుట్పుట్ వస్తుంది. సో ప్రోగ్రామ్ అంతా రన్ అయ్యి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ వీ హ్యావ్ టు సెండ్ ఎ రిక్వెస్ట్ టు ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది ఇప్పుడు, సో డైరెక్ట్గా ప్రింటర్ని కనెక్ట్ చేసేసి వచ్చిన అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది డ్యూరింగ్ T4 టు T5 టైం పీరియడ్. ఏమీ లేదు. సో జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆపరేషన్ మీకు పైన అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆపరేషనే ఇక్కడ ఏం చేసా ఉంటాయి. సో ఈ ఆపరేషన్ మొత్తాన్ని జస్ట్ ఇక్కడ టైమింగ్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం. T0 టు T1 అప్పుడు ఏం జరుగుతుంది, T1 టు T2 టైం పీరియడ్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ T3 టు T4, T4 టు T5 ఈ టైమింగ్ పీరియడ్స్లో సేమ్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ అవుతుంది అని చెప్పి జస్ట్ ఒక చిన్న టైమింగ్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనమ్మా, అర్థమైందా. సాఫ్ట్వేర్. సో మనకు మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. సో వన్స్ మన సిస్టమ్ తీసుకున్నాము అంటే కనుక ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇంక ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అయినా కానీ మనం స్టోర్ చేసుకొని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయగలం. ఓకేనమ్మా. సో in next class lo we will discuss about performance of a system. Okay.